యేసు చేసిన అపరాధాన్ని బట్టి పిలాతు ఒప్పించబడలేదు, కానీ యూదులు తీవ్రముగా ఒత్తిడి చేసిన తర్వాతే పిలాతు యేసునకు మరణ శిక్ష విధించాడు. 13వ వచనం నుంచి 16వ వచనం వరకు వాళ్ళందరూ ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసిన గాని 12వ వచనంలో యూదులు నీవితని విడుదల చేసితివా, కైసరునకు స్నేహితుడు కావు, తాను రాజునని చెప్పుకుని ప్రతివాడు కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవాడని కేకలు వేశారు. పిలాతు ఈ మాట విని యేసును బయటికి తీసుకువచ్చి రాళ్ళు పరిచిన స్థలముందు న్యాయపీఠం మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్తంభమునకు గబ్బాతా అని పేరు. ఆ దినమున పస్కా సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయం 6 గంటలకు కావచ్చెను. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా అందుకు వారు ఇతని సంహరించుము, సిలువ వేయమని కేకలు వేశారు. పిలాతు మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగగా ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడని. అప్పుడు సిలువ వేయబట్టకై అతడు ఆయనను వారికి అప్పగించెను అని మనం చూస్తాం. అంటే ఇదంతా చూస్తుంటే కైసరునకు, అంటే మొదట కైసర్ అనేది గాయస్ జూలియస్ కైసర్ అనమాట. 44 క్రీస్తు పూర్వం 44లో ఇంటి పేరు. అయితే ఆ తర్వాత రోమీ చక్రవర్తులు బిరుదుగా మారింది అది. అందుకంటాడు కైసరునకు స్నేహితుడు అనేది చక్రవర్తి అభిమానించే వ్యక్తిని చూపించే హోదా అన్నమాట అది. ఈ హోదా పూర్తిగా అధికారయుతమైనది కాదు. పిలాతు తానెక్కడ ఈ హోదాను కోల్పోతాడోనని భయపడ్డాడు అనమాట. ఎవరికి? జనములకు. ఇదంతా మనం చూస్తుంటే ఏమనిపిస్తుందంటే న్యాయపీఠము దగ్గరికి ఆయన తీసుకొచ్చి న్యాయమూర్తి అధికారి తీర్పులను ప్రకటించడానికి వేదికగా ఉపయోగించాడు. అంటే గవర్నర్ నివాసం 2 చోట్ల అక్కడ ఉండేదన్నమాట. ఈ రెండిట్లో ఆంటోనియా కోట ఒకటి, ఆ కోట దిగువన రాళ్ళు పరిచిన స్థలము చోటుని ఈ స్థలాన్ని గబ్బాతా అనే స్థలంగా వాడారు. పస్కా పండుగ జరిగే వారంలో విశ్రాంతి దినానికి ముందు రోజే పస్కాను సిద్ధపరిచినటువంటి దినం కాబట్టి, అలా అయితే గురువారం సాయంత్రం అంటే యూదుల లెక్క ప్రకారం శుక్రవారం ప్రారంభమైనట్లు మనకు కనబడుతుంది. ప్రభువుని యేసు చేసిన పస్కా భోజనము, యేసు రాత్రిపూట చేసిన ఆఖరి భోజనం ఈ 4 సువార్తల్లో మత్తయి, మార్కు, లూకా సువార్తలో ప్రకటించబడింది. మరి ఇప్పుడు ఈ వాక్య భాగంలో మనం ఇంకా గమనించవలసింది ఏమిటంటే, దీంట్లో ప్రాముఖ్యంగా మనం చూస్తే దేవుని యొక్క లేఖనాలన్నింటిలో కూడా 17వ వచనం నుంచి తర్వాత 42వ వచనం వరకు ఈవెన్ ద డెత్ ఆఫ్ ద క్రాస్, సిలువ వేయబడ్డాడు మన కోసం. ఆయన సిలువ వేయబడినటువంటి ప్రభువును మనము ఆయనను ఎలా చూడాలంటే, మనం అయ్యో పాపం నా కొరకు ఇంత శ్రమపడ్డాడు, ఇంత కష్టపడ్డాడని మానవులు దుఃఖపడినట్లుగా దుఃఖం మనకి రాకుండా, ఆయన నీ కొరకు నా కొరకు మన స్థానంలో మనం పొందవలసిన శిక్షను, మనకు వేయవలసిన శిక్షను, పాపికి పడవలసిన శిక్ష పాపము చేయనటువంటి ప్రభువుకు ఆ శిక్ష పడిందనమాట. అదే మనం ఎప్పుడు నాకు బదులుగా నీవు శిక్షను అనుభవించావు, నేను పొందవలసిన దాన్ని నువ్వు పొందావు అని ఆ కృతజ్ఞతతోనే ఆ యాగాన్ని మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. అది ఎన్నడూ మర్చిపోవడానికి వీల్లేదు. ఎప్పుడైనా సరే మనం అలా చూడాలి. వాళ్ళందరూ చూసిన విధం వేరు, పిలాతు చుట్టూ ఉన్నటువంటి యూదులు వాళ్ళందరూ చూసిన విధం వేరు. మనం కూడా విశ్వాసాలు అంటే మనం ఈ రోజున ప్రభు మన కొరకు అంత యాగాన్ని చేసి మనకు అంత గొప్ప రక్షణ తీసుకొచ్చాడు. ఒకసారి ఆలోచిద్దాం. అదే శిక్ష లేకపోతే అదే సిలువ, అదే మాటలు, అదే విధంగా మీకు నాకు వేస్తే మనం తట్టుకోగలమా? ఆయనను రాళ్లతో కొట్టడం, ఉమ్మి వేయటం, చెంప మీద కొట్టడం, ముండ్ల కిరీటం పెట్టడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన వీపు మీద కొరడాలతో కొట్టడం, సిలువను మోయించటం, అసలు అవన్నీ తలుచుకుంటుంటే మానవులంగా మనం ఎవరం చేసేవాళ్ళం కాదు. అంటే హీ వాజ్ క్రూసిఫైడ్, ఆయన సిలువ వేయబడ్డాడు. హీ వాజ్ డెడ్, ఆయన మరణించాడు ఖచ్చితంగా. అండ్ హీ వాజ్ బరీడ్, ఆయన సమాధి చేయబడ్డాడు. ఇక ఫైనల్గా వచ్చేటప్పటికి ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఈ 3 సంఘటనలు మనకి చాలా స్పష్టంగా 17వ వచనం నుంచి 42వ వచనం వరకు వివరించబడ్డాయి. మనం చారిత్రక దృక్కోణం నుండి మాత్రమే కాకుండా, జరిగినటువంటి హిస్టరీని బట్టి మాత్రమే కాకుండా సిద్ధాంతం కూడా మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యమైనటువంటి సంఘటనలు ఏమిటంటే, మనము పరలోకానికి చేర్చాలని, మన పాపం నుంచి విమోచించాలని ప్రభు మన కొరకు ఇంత త్యాగాన్ని చేశాడు. నిజంగా మనకేమనిపిస్తుంది ఈ రోజున? ఈ వాక్య భాగంలో మనం చూసాం కదా, యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము రాయించాడంటే భలే ఖచ్చితంగా రాయించాడు. మనం ఎలా చూస్తామంటే దాన్ని ఎగతాళిగా చూడం, ఆయనకి అది లేకుండా రాశారని చూడం. ఖచ్చితంగా ఆ పేరు ఆయనది. ఆయన రాజులకు రాజే, ప్రభువులకు
ప్రభువే. హల్లెలూయా. అందుకని ఈజ్ కింగ్ ఆఫ్ కింగ్. ఇందాక నేను చెప్పినట్లుగా మహిమ మాక్డ్, అంటే గ్లోరీ మాక్డ్ అండ్ కండెమ్డ్. మహిమ వెక్కిరించబడింది, మహిమ ఖండించబడింది. తర్వాత గ్లోరీ క్రూసిఫైడ్, మహిమ సిలువ వేయబడింది. అండ్ మహిమ బరీడ్, అంటే అది సమాధి చేయబడింది అని అనుకున్నట్లుగా మనకి ఈ అధ్యాయంలో కనబడుతున్నప్పటికీ కూడా ఆయన తిరిగి మళ్ళీ లేచి మనందరికీ పునరుత్థానపు శక్తిని అనుగ్రహించాడు. హల్లెలూయా. అందుకే అంటాడు ఈ వాక్య భాగంలో మరి చూస్తే ఆయన మరణించాడు అంటే అవర్ లార్డ్ న్యూ వాట్ వాస్ గోయింగ్ ఆన్. ఇంకోటి ఇక్కడ చూడాలి, ఇదంతా ప్రభుకి తెలియకుండా ఏమీ జరగట్లే. ఇక్కడ ఈ పాయింట్ ఒకటి మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. ఆయనకు ప్రతిదీ తెలుసు, తెలిసి మరణం ఉందని తెలుసు, సిలువ వేస్తారని తెలుసు, ఇలా బాధ పెడతారని తెలుసు. అయినా సరే వాటన్నిటిని ఏం చేశాడు? ఆయన ఓర్చుకున్నాడు, వాటన్నిటిని సహించాడు. మన కోసం, మనం రక్షించడం కోసం, మన మోక్షానికి చేర్చడం కోసం, పరలోకానికి చేర్చడం కోసం ఇదంతా ఆయన పడ్డాడు. మనకి ఏ శ్రమ వచ్చినా, ఎటువంటి అనారోగ్యాలు వచ్చినా, ఎటువంటి నిందలు వచ్చినా, మన చుట్టూ ఎటువంటి బాధలు వచ్చినప్పటికీ కూడా మన రక్షణ మనం కాపాడుకుంటూ వాటిని సహించి మనం దేవుని కొరకు నిలబడవలసిన వారమైనాం. హల్లెలూయా. ఈ రోజున తోటి మనిషి కోసం నిలబడలేని మనుషులు ఎంతోమంది ఉన్నారు. ఇక ప్రాణాన్ని ఎక్కడ పెడతారు? ఇక్కడ ఎందుకు మనం కల్పించుకున్న దగ్గర నుంచి మనం బాధపడాలి, అది అనుభవించాలి, అదంతా కష్టం, మనకెందుకు అని పారిపోయే స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటున్నారు. కానీ విశ్వాసాలనేటువంటి మనం ఆయన సిలువ వేయబడి ఆయన ఏ విధంగా సహించాడో, శారీరక బాధలు సహించాడో, మనం కూడా మన జీవితంలో ఎటువంటి శ్రమలు వచ్చినా వాటిని మనం భరిస్తూ మనం నిలబడవలసినటువంటి వారమైనా. మత్తయి సువార్త 27:34 చేదు కలిపిన ద్రాక్షారసమానికి త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లక పోయెను అని అంటారు. అంటే పెయిన్, he had refused to drink the pain deadening wine that was always offered to those about to be crucified. సిలువ వేసే వారికి ఇచ్చేదంటది, మామూలు మనుషులకి ఇచ్చేది కాదది. చేదు, దాహం వేస్తే ఏమిస్తామండి? కనీసం గుక్కుడు మంచినీళ్ళనే, అది కూడా చేదు ఇవ్వటమా? అంటే పెయిన్, అది బాధ. ఎందుకు త్రాగలేదో తెలుసా? ఆయన తాగలేదా? లేకపోతే అసలు కొంచెం తాగి ఆయన ఎందుకు త్రాగనొల్లకపోయేను అని అంటే ఆ పెయిన్ అటువంటిది అనమాట. అంటే తాగాడు, ఇంకా మిగిలిన కొంచెం మిగిల్చాడు. ఎందుకో తెలుసా? అది ఈరోజు నీవు నేను త్రాగటం కోసం. ఆయన శ్రమానుభవంలో ఆయన పడినట్లుగా మన శ్రమ లేదు, ఆయన సిలువ వేసినట్లుగా మన సిలువ లేదు. కానీ అదే పరిస్థితులు, అటువంటి బాధలు, శ్రమలు, తట్టుకోలేనటువంటి పరిస్థితులు, కృంగిపోయే పరిస్థితులు, దిగులుతో ఉండే పరిస్థితులు, బాధతో ఉండే పరిస్థితులు, ఏమి తోయినటువంటి పరిస్థితులు మన చుట్టూ వస్తాయి. అప్పుడు మనం ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పడిన బాధలు, ఆయన పడిన కష్టం. మీకు ఎప్పుడైనా అటువంటి అనుభవం ఉందా? తట్టుకోలేని బాధ, ఇంకా నేను సహించలేకపోతున్నాను, దీన్ని ఎంత మెడిసిన్ వాడినా, ఏం చేసినా తట్టుకోలేకపోతున్నానని అనిపించినప్పుడు ఏది గుర్తుకు రావాలి మనకి? ఆయన పడిన బాధలు గుర్తుకు రావాలి. ఒకసారి వచ్చింది అటువంటి అనుభవం. ఒక పరిస్థితిలో తట్టుకోలేని, ఈ థ్రోట్ సర్జరీ జరిగినప్పుడు అది చాలా ఇబ్బంది పడ్డాను. చాలా ఇబ్బంది పడి కష్టం ఇంకా చాలా కష్టం లత అని చెప్పి పాస్టర్ గారిని, మధులత గారిని తట్టుకోలేనేమో అన్నంత అనిపించేసింది. అప్పుడు ఆ బాధ, నాకు ప్రభు పడిన బాధ గుర్తుకొచ్చింది. అంటే ఆ స్థాయికి వెళ్ళింది ఆయన బాధ. కొన్నిసార్లు ఆ స్థితికి వెళతాం, పెయిన్, శారీరక పెయిన్. కొన్నిసార్లు మానసికంగా కొన్నిసార్లు మనం ఎక్కడికో అసలు తట్టుకోలేని పిచ్చోళ్ళు అయిపోతారు. అందుకే కొంతమంది మెంటల్ షాక్, కొన్నిసార్లు హార్ట్ స్ట్రోక్, గుండె, ఒక్కోసారి నరాలు, ఒక్కోసారి ఎముకలు. ఇక ఒకటి కాదు, మన శరీరం అంతా దాని మీద కేంద్రీకృతం అవుతుంది. ఈ శరీర బాధలు ఆయన సహించాడు. ఎప్పుడు ఏ పరిస్థితులు వచ్చినా సరే, ఆయన అసలు కొద్ది గడియలే కదా ప్రభు ఎప్పుడు ఆయన్ని విడిచిపెట్టాడు. ఆయన సిలువ మరణం పొందేటప్పుడు, అంటే ఆ టైంలో ప్రభు ఆయన్ని విడిచిపెట్టి, నా దేవా నన్ను నా చెయ్యేందుకు విడిచిపెట్టావు అన్నాడు. అంటే తెలిసిపోయింది ఆయనకి. అంటే అంత ఆయన చెయ్యి విడిచిపెడితే కష్టం, దీన్ని నేను చేయటం అనేది ఆయనకి తెలుసు. అయినా సరే నా కుమారుడా, దేవుడు కాబట్టి ఆయన భరించాడు, దేవుడు కాబట్టి దాన్ని ఓర్చుకున్నాడు అంటారు. కాదు, అలా అని కాకుండా ఎప్పుడైతే నువ్వు మానవుల పాపాన్ని మోస్తున్నావో, ఆ పాపం నీ మీద వేసుకున్నావో, పాపము నువ్వు ఎప్పుడైతే మోస్తున్నావో, పాపానికి ప్రాయశ్చిత్తం, ప్రక్షాళనను కడిగిస్తున్నావో, ఆ టైంలో నేను ఉండకూడదు.
నువ్వే దాన్ని భరించాలి, నువ్వే దాన్ని త్యాగం చేయాలి, నువ్వే దాన్ని సహించాలి నా కుమారుడా అని చెప్పి ఆ కొద్ది గడియలు విడిచిపెట్టినప్పుడే ఆ బాధను మనం చూస్తాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనంలో ఆ మాటను మనం చూస్తాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మింది. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తానని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. అక్కడ నిల్చుని వారిలో కొందరి మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడని 8:49 వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకుని చిరకతో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. 49లో తక్కిన వారు ఊరకుండి ఏలియాని రక్షింపవచ్చునేమని చూతుమని ఇలా ఎగతాళి చేస్తూ వచ్చారు. వీటన్నిటికీ కారణం మన పాపాలు, మనం చేసినటువంటి దేవుని కొరకు దేవుని ఆజ్ఞను అతిక్రమించినటువంటి పరిస్థితి. కీర్తనలు 22వ కీర్తన 15వ వచనంలో కూడా చెప్తాడు, నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు అంటాడు. మానవునికి ఎక్కువ ఇబ్బంది కలిగించే కారణాలు ఏంటంటే భౌతిక కారణాలు. అవి ఆల్రెడీ ప్రభు పాపం మొదలుకొని ఈనాడు ఏ బలహీనతలతో మనం ఉన్నామో వాటన్నిటిని ఆయన సహించాడు. అంత మాత్రమే కాదు, 42వ కీర్తన 1-2 వచనంలో భౌతిక కారణాలు అవైతే 42వ కీర్తన 1-2 వచనంలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు. ఈ తృష్ణ ఏమిటి? ఇది ఆధ్యాత్మిక ఆకలి. అదేమో భౌతికమైనటువంటి దాహం వేసినప్పుడు ఆయనకు చిరకనిచ్చారు, స్పంజనిచ్చారు, చేదు చిరకనిచ్చారు. అదంతా మన కోసం ఆయన పడ్డాడు. కానీ ఈ రోజున మనం ఆధ్యాత్మిక దాహం కలిగి ఉండాలి, ఆయన కొరకు వేచి ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మన ప్రాణం ఆయన కొరకే ఆశపడాలి. ఆయన మన కొరకు ఇంత ఓర్చుకొని సహించి ఇంత ప్రాణాన్ని పెట్టి మనం రక్షిస్తే ఈ రోజున మనకు ఆ బాధ లేదు కదా. శారీరక భౌతిక బాధలు మనం భరిస్తూనే దేవుని కొరకు తృష్ణతో, దేవుని కొరకు దీక్షతో, దేవుని కొరకు ఆశతో ఈ లోకంలో మనం ఉన్నంత కాలం ఆయన రాకడ వచ్చే వరకు ఆయన కొరకు మనం జీవించవలసిందే. హల్లెలూయా. 31-42 వరకు మనం చదివినప్పుడు మన ప్రభు సమాధిలో 2 సమూహాల ప్రజలు అక్కడ పాల్గొన్నారు. ఆయన చివరికి సమాధి చేశారు అనేది మనం చూస్తాం. రోమా సైనికులు ఒక పక్కన, యూదా విశ్వాసులు మరొక ప్రక్కన. 19:38 అటు తర్వాత యూదుల భయం ఉన్న రహస్యముగా యేసు శిష్యుడైన అర్మత యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోటు పిలాతును వద్ద సెలవడిగాను. పిలాతు సెలవిచ్చాను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకుని పోయాను. మనం బైబిల్ గ్రంథంలో యూదా విశ్వాసులైనటువంటి నికోదేము, తర్వాత అర్మత యోసేపు వీళ్ళందరూ కూడా చాలా ధైర్యంగా నిలబడ్డారు. నికోదేము ఒకప్పుడు ప్రభువుని చూడాలని వచ్చినటువంటి, తర్వాత అర్మత యోసేపు, అలాగే వీళ్ళందరూ కూడా ఆ సిలువను మధ్యలో మోయటానికి ముందుకు వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా తర్వాత వీళ్ళు నిలబడ్డారు. నికోదేమును అర్మత యోసేపు ఏం చేశారంటే పాత నిబంధన లేఖనాలు సెర్చ్ చేసి నిజంగా ప్రవచనాలను చెప్పినటువంటి వాటిని నెరవేర్చిన వాడు యేసుక్రీస్తు అని నమ్మారంట. హల్లెలూయా. అందుకే వాళ్ళకి ధైర్యం వచ్చిందనమాట. ఆ మాట ఇక్కడ చెప్తాడు, సర్టన్లీ దే వుడ్ సీ హిమ్ యాజ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. ఆయనను ఏ విధంగా చూశారంటే వాళ్ళు దేవుని గొర్రె పిల్లగా చూశారంట. హల్లెలూయా. Lamb of God, and concluded that he would be sacrificed at a Passover. పస్కా దినము రోజున ఆయన త్యాగం చేస్తాడని Jesus has already told Nicodemus that he would be lifted up. యోహాను సువార్త 3:14 వచనంలో అప్పుడే ఆయన చూడటానికి వచ్చినప్పుడు నికోదేముతో చెప్పాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని. 3:14లో అంటాడు, అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపగా ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. అది అప్పుడు చెప్పాడు 3వ అధ్యాయంలో. వీళ్ళు అది నమ్మారు. వాళ్ళు నమ్మి దేహాన్ని తీసుకుని వెళ్ళి తన కోసం తొలిపించుకున్నటువంటి సమాధిలో ఆ గుహలో ఆయనను పెట్టారు. చివరికి ప్రభు అక్కడ లేడు, 3వ దినం లేచాడు కాబట్టి మళ్ళీ అర్మత యోసేపు ఇచ్చేసిన అర్మత యోసేపు దాంట్లో ఉండుండడు. అది ప్రభు కోసం త్యాగం చేశాడు కాబట్టి అలా ఉండిపోయింది. ఈ రోజున ఆ ప్లేస్లోనే వెళ్ళి చాలా మంది దాన్ని చూసి వస్తారు. నిజమే, అటువంటి గొప్ప కార్యాలు ప్రభు మన కొరకు ఎన్నో చేశాడు. వాటిని గుర్తుపెట్టుకుంటూ ముందుకు సాగుదాం. 3:14లో కూడా అదే మాటను మనం చూసాం కదా. వాళ్ళు ఏ విధంగా ధైర్యంతో వెళ్ళి సమాధి దగ్గర అంటే ఆయన దేహాన్ని ఏ విధంగా సిద్ధం చేశారో ఈ రోజున మనం కూడా ప్రభు కొరకు విశ్వాసంతో మనం కూడా
కూడా మరింతగా ఆయన వైపు చూస్తూ, దేవుని వైపు చూస్తూ, మనకిచ్చిన రక్షణ కాపాడుకుంటూ, మన చుట్టూ ఎటువంటి శ్రమలు ఎటువంటి బాధలు వచ్చినప్పుడు కూడా ప్రభు కొరకు త్యాగం చేస్తూ, అవసరమైతే ప్రాణాలు అర్పించేవాళ్ళు. మేము ఎప్పుడో డిసైడ్ అయిపోయాం ప్రాణాలు అర్పించడానికి. ఒకవేళ అవసరమైతే ప్రాణాలు అర్పించే వాళ్ళు ఎవరు ఫస్ట్ ఉంటారంటే నేనే ముందు ఉండాలనుకునే టైపు. ఆనాడు బైబిల్ స్కూల్ దగ్గర నుంచి ఇప్పుడు వరకు అలాగే ఆయన కొరకు ఎంతోమంది ప్రాణాలు అర్పించారు, ఎంతోమంది సేవలు చేశారు, ఎంతోమంది ప్రార్థనలు చేస్తున్నారు. మనం కూడా ప్రభు కొరకు ఈ జీవితాలు జీవిస్తూ మనం యూదుల రాజే. నిజంగా ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. హల్లెలూయా.